వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వివాహ వేడుకలు శ్రీ కొల్పుల రాములు సార్ గారి యొక్క వివాహ వేడుకలు. తను వివాహం చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కుటుంబస్తులు స్నేహితుల యొక్క కోరిక మేరకు 25 సంవత్సరాల వివాహ వేడుకను ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. తన గురించి చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఎంతోమందికి కేఆర్ ఇంజనీరింగ్ గైడెన్స్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతోమంది పిల్లలకు కెరీర్ గైడెన్స్పై స్పష్టమైన అవగాహన ఇస్తూ ఎంతోమంది ఐఐటి జేఈఈ లోపల సీట్లు పొందేందుకు మార్గదర్శిగా మారారు. అదేవిధంగా తను పుట్టి పెరిగిన గ్రామం లోపల దుర్బిట్ట ఆత్మీయ సమితి అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తద్వారా గ్రామీణ ప్రాంతం లోపల క్రీడా వికాసానికి అదేవిధంగా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయడం లోపల తన ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే అంటే భైరవపల్లి లోపల ఇప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ సార్థక జీవిగా మిగిలిపోయేటువంటి ఒక గొప్ప మనిషి శ్రీ కొల్పుల రాములు గారు. అదేవిధంగా తను ఎక్కడున్నా కూడా ఒక చక్కటి సువాసనను మంచితనమైనటువంటి ఒక సువాసన వెదజల్లుతూ తను ఉన్నటువంటి ప్రాంతం లోపల అందరి మేలు గురించి ఆలోచించేటువంటి ఒక మహామనిషి కొల్పుల రాములు గారు చెప్పవచ్చు. కాబట్టి వారి యొక్క వివాహ వేడుక సందర్భంగా చాలామంది మిత్రులు అదేవిధంగా స్నేహితులు బంధువులు కూడా రావడం జరిగింది. వారందరి యొక్క ఆ వేడుకను మనం ఈరోజు చూద్దాం. అదేవిధంగా ముఖ్యంగా కొల్పుల రాములు గారు చెప్పాలనుకుంటే అతను ఒక స్నేహశీలి, అందరూ తన వాళ్ళని అంతా తన వారే అనేటువంటి ఒక పనిచేసేటువంటి ఒక వ్యక్తి. తను పనిచేసేటువంటి ప్రాంతం లోపల అదేవిధంగా తన గ్రామం లోపల తను ఉన్నటువంటి యొక్క సిద్దిపేట హరిహర రెసిడెన్స్ లోపల అందరికీ తలలో నాలుగుగా ఉంటూ అందరి యొక్క మనసులను మన్నికగా చూరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి వారి యొక్క కుటుంబానికి భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ వీడియోని మీరు చూడండి. కొల్పుల రాములు గారిని ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాల లోపల ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, కేవలం తన కుటుంబమే కాకుండా తను పుట్టుకునే గ్రామానికి కూడా అదేవిధంగా తన ప్రాంతానికి కూడా మేలు చేసే వ్యక్తులుగా మారాలని చెప్పి కోరుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి చూస్తున్న మిత్రులంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మంచి వీడియో కొరకు మార్గదర్శి కొల్పుల రావు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే రండి. కొందరు అటువైపు వెళ్ళండి.
ఆడికి ఆదుకున్నాయి. ఇక ఆడి మందం అయితే వేసిన. ఇక ఈ పెళ్లి కళ్యాణంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి పెద్దలు. ఇక నా వరకు అయినంత వరకు అయితే వేసిన. మీరు లగ్గం చూసిరా నేను అనుకుంటున్నా. చూసిరా అందరూ హ్యాపీయా? ఒకసారి గట్టిగా చెప్పలేదు. దండం పెట్టుకోవడం ఒకసారి. వాళ్ళందరూ ఆశీర్వాదిస్తున్నారు అనుకోండి. దాదాపు మా మ్యారేజ్లో చాలామంది మా మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. మళ్ళీ మా క్లాస్లో నాదే ఫస్ట్ మ్యారేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే ఏదైనా మొదలు పెట్టాడు అంటే మనం నాటేస్తుంటే మునం పట్టు ముందుగా పట్టు అని అంటారు. ముందు ఎవరు ఉంటారో వాళ్ళే గొప్పలు అంట. వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళు అంతా నేర్చుకోవడమే. చిరంజీవి గారు మా గులకుమ్మడి ముందుగా పెళ్లి చేస్తారు. మా క్లాస్మేట్స్ నాదే ఫస్ట్ మ్యారేజ్. 25th వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఫస్ట్ నాదే. సూపర్ సూపర్. అయితే వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ. ఓకే సార్. మేడం ఒకసారి మైక్ పట్టుకోండి. ఓకే. ఆ రోజు మీ సారు ఏ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు పెళ్ళికి? పెళ్ళికి క్రీమ్ పెట్టుకో. ఎంగేజ్మెంట్ అయిందా? పెళ్లి చూపులు అప్పుడు స్కై బ్లూ. ఆ రోజు నాడు ఆయనకు నేను కొత్త చెప్పులు కొనిచ్చిన. నాకు ఇప్పటికీ దాన్ని బిల్లు ఇస్తలేడు సార్. ఆ చెప్పులు మరి దాచిపెట్టినావా? చెప్పులైనా తీసుకోపోతాయి కదా, బిల్లు కడతలేదు సార్. సరే ఓకే సూపర్. సో అద్భుతంగా వీళ్ళైతే వాళ్ళ పెళ్ళే మర్చిపోలేని విషయం అంట. ఎంత గ్రేట్ చూడుగా. సో అయితే అదే ఆ రోజు నాడు మీకు సాంగ్స్ పెట్టి డ్యాన్సులు చేయించారా? ఇప్పుడు పెడతాడు. ఇప్పుడు మీరు డ్యాన్స్ చేయాలి. బుల్లెట్ బండకి వచ్చే తప్ప అనేది ఇప్పుడు పెడతాడు. కొల్పుల రాములు చాలా మరి మా దూల్మిట్ట ఆత్మీయ సమితి ముద్దుబిడ్డ. సిద్దిపేటలో ఉంటున్నటువంటి మా దూల్మిట్ట సుమారు 200 కుటుంబాలకు మరి కొల్పుల రాములు చాలా దగ్గర ఆత్మీయమైనటువంటి సభ్యుడు. అలాంటి కొల్పుల రాముల యొక్క 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి కొద్ది ఓట్లతో మరి ఓటమి చెందారు శ్రీ వంగ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి గారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సార్. అదేవిధంగా మా వెంకటరామరెడ్డి సార్ గారికి కూడా ఇటు కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇక మా దూల్మిట్ట గ్రామానికి సంబంధించినటువంటి ఆనిముత్యాలు ముద్దుబిడ్డలైనటువంటి శ్రీ దుబ్బుడు వేణుగోపాల్ రెడ్డి గారు, తాజా మాజీ సర్పంచ్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా ఉమ్మడి మద్దూరు మండల మరి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులైనటువంటి శ్రీ తాడేం శ్రీనివాస్ గారు కూడా విచ్చేశారు. వారి యొక్క ఆత్మీయ మిత్రులు శ్రీ తాడేం శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మరి మా దూల్మిట్ట గ్రామ మాజీ సర్పంచ్ గారు శ్రీ లక్ష్మణ్ గౌడ్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి హరిహర కాలనీకి సంబంధించినటువంటి శ్రీ రాధాకృష్ణ సారు వారి యొక్క ఆత్మీయులు రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన దూల్మిట్ట పీజీ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీ కరుణాకర్ రెడ్డి సార్ గారు కూడా ఇటు కార్యక్రమానికి రావడం జరిగింది సార్. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా దూల్మిట్ట గ్రామ మిత్రులు, అదేవిధంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు కూడా సుమారుగా 20 మంది ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి వారందరినీ కూడా వేదిక వద్ద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి కాలనీకి సంబంధించినటువంటి మరి చాలామంది ఆత్మీయులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందరికీ కూడా మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అలాగే ఇంత మంచి స్పీచ్ ఇచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
స్వాగతం సుస్వాగతం. సో ఇక్కడికి ఉన్నటువంటి మీ అభిప్రాయాలను మీకు వారికి ఆశీర్వచనాలతో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ డీజే సౌండ్ దగ్గరికి రండి. సో మీకు చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. సో గేమ్స్లో పార్టిసిపేట్ చేయండి. మంచి గిఫ్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి. సో 20